చిత్తూరు జిల్లా దట్టమాన అడవులు ఎర్రచందనం చెట్ల సుమాసం. అక్కడ ఒక యువకుడు పేరు పుష్పకు పెద్ద కలలు లేవు. బతుకు కోసం కష్టపడతాడు. పుష్పలో ఏదో ప్రత్యేకత ఉంది. తెలివితేటలు, ధైర్యం, ధీమా. ఒకరోజు పుష్ప జీవితం మారుతుంది. ఎర్రచందనం దొంగల ముమాలో చేరతాడు. ఎర్రచందనం దొంగతనం ప్రమాదకరమైన వ్యాపారం. పోలీసులు, అధికారులు, కాంకురెన్సీ అందరూ శత్రువులే. కానీ పుష్పకు భయం లేదు. తెలివిగా పని చేస్తాడు. ధైర్యంగా ముందుకు సాగుతాడు. త్వరలోనే పుష్ప ముఖాలో కీలక సభ్యుడు అవుతాడు. అతని తెలివితేళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. పుష్ప లక్ష్యం ఒక్కటే, ఉన్నత స్థాయికి చేరుకోవడం, ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఏలడం. పుష్ప జీవితంలోకి శ్రీవల్లి అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆమె అమాయకత్వం, చిరునవ్వు పుష్ప హృదయాన్ని కొల్లగొడుతుంది. కాని వారి ప్రేమకు అడ్డంకులు తక్కువ కాదు. పుష్ప వృత్తి, కులం వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. అయినా పుష్ప శ్రీవల్లిని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమె కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడు. ఎర్రచందనం వ్యాపారంలో మంగరన్ శ్రేణు పెద్ద పేరు. అతను క్రూరుడు, దురాశాపరుడు. పుష్ప ఎదుగుదలను చూసి శ్రేణుకు అసూయ పెరుగుతుంది. పుష్పను అనగదక్కడానికి ప్రయత్నిస్తాడు. వీరిద్దరి మధ్య భయంకరమైన శత్రుత మొదలవుతుంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సెక్షన్ 5 షెగాత్ చట్టానికి సవాలు. హన్వర్ సింగ్ షెరావత్ నిజాయితీగల పోలీసు అధికారి. ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టడమే అతని లక్ష్యం. ఉప కార్యకలాపాలను షెగావత్ గమనిస్తాడు. అతన్ని పట్టుకోవడానికి కత్నిశ్చయంతో ఉంటాడు. షెగావత్ మంఫిప్లీ ఎలుకల ఆట మొదలవుతుంది. చట్టం, నేరం మధ్య పోరాటం తీరం అవుతుంది. సెక్షన్ 6 తగ్గేదేలే పుష్ప నినాదం. పుష్ప జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ అతను ఎప్పుడూ ధైర్యం కోల్పోడు. తగ్గేదేలే అనేది అతని నినాదం. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గడు. ఈ నినాదం అతనికి విజయాన్ని అందిస్తుంది. శత్రువులపై గెలుపు సాధించడానికి సహాయపడుతుంది. సెక్షన్ 7 పుష్పది రైచ్ విజయం సాధించడం. చివరికి పుష్ప తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఎర్రచందనం సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అతని శత్రువులందరూ ఓడిపోతారు. మంగరన్ శ్రేణు షెరావత్ను అధిగమిస్తాడు. పుష్ప జీవితక అందరికీ స్ఫూర్తిని ఇస్తుంది. దుర్బల బాలుడు ఎలా శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడో చూపిస్తుంది. సెక్షన్ 8 పుష్పది రూల్ రాబోయే తుఫాను. కానీ పుష్పక ఇక్కడితో ముగియదు. పుష్పది రూల్ అనే సీక్వెల్ తో తిరిగి రాబోతున్నాడు. ఈసారి పుష్ప ఎదుర్కొనే సవాళ్లు మరింత పెద్దవిగా, ప్రమాదకరంగా ఉంటాయి. అతని సామ్రాజ్యం కొత్త శత్రువుల నుండి రక్షించుకోవడానికి పుష్ప మరింత శక్తివంతంగా తిరిగి రావాల్సి ఉంటుంది. సెక్షన్ 9 ముగింపు. పుష్పది రైజ్ ఒక అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఈ ధైర్యం, నిబద్ధత, అధికారం గురించి చెప్పే కాక్. పుష్ప పాత్ర తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. తగ్గేదేలే అనే అతని నినాదం ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది.